గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సింగర్ ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని కనియనహుండిలో గల ఆమె వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జానకి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాజా కాలేజ్ గ్రౌండ్లో ఉంచారు. జానకికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. జానకి ఆఖరి చూపు కోసం ఆమె అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ సింగర్ ఎస్ జానకి మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై మైసూరులోని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 12:49 ఆమె ఆసుపత్రిలో చేరారని, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని తెలిపారు. రాత్రి 7:30కి ఆమె కార్డియాక్ అరెస్టుతో కన్నుమూసినట్లు పేర్కొన్నారు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్టర్ శ్రీరామమూర్తి జానకి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయనిగా పేరు పొందారు. ఆమె కేవలం తెలుగు సినిమాలకే కాకుండా భారతీయ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆమె 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అద్భుతమైన రికార్డ్ సృష్టించారు. ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పాలపట్ల గ్రామంలో జానకి జన్మించారు. ఆమెకు చిన్నతనం నుండే సంగీతంపై మక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ శిక్షణ తీసుకోకుండానే సహజమైన ప్రతిభతో అద్భుతమైన గాయనిగా ఎదిగారు. ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావు అందించిన విధయన్ విలయాట్టు అనే తమిళ చిత్రం ద్వారా 1957లో సినీ గాయనిగా అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి పాత్రకైనా పాడగల సామర్థ్యం ఆమె సొంతం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు పొందారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 సార్లు ఉత్తమ గాయని అవార్డులను అందుకున్నారు. కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2017లో మైసూరులో జరిగిన ఒక కచేరీ తర్వాత గాయనిగా ఆమె తన జీవితానికి అధికారికంగా వీడ్కోలు పలికారు. ఇప్పుడు మైసూరులోనే చివరి శ్వాస విడిచారు. Yes, Janaki is one of the famous singer who has sang more than 40,000 songs in different languages. She started her first song in Mysore, and second, her last song also was in Mysore. So though she was in Hyderabad, she loved to live in Mysore and have her last. I have spoken to the family member. They decided that they want to respect her with the last this one in Mysore itself. So they are giving her a state honor. She was being given the 4 national awards by the President of India. 33 awards have been confirmed to her from different parts of the country. So we respect her sentiments towards us. So in future I will discuss with all my colleagues in the film industry how we can see that we can protect her legacy, and her name has to be protected. A great lady with a huge voice which has attracted millions of followers, crores of followers. So may I pray God to give her peace, rest in peace, and all the followers of her and all of us should cherish the memory of voice. Once again what she has sang in all the to save the industry.